హలో ఎవ్రీవన్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనల్ని ఎవరైనా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం ఎలా సమాధానం ఇవ్వాలి, వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మనం తిరిగి సమాధానం ఎలా ఇస్తే బాగుంటుంది అనేది టాపిక్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి మీరు చెక్ చేసి చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము. మనల్ని చులకన చేసి మాటలు అంటారు చాలా మంది, తక్కువ అంచనా వేసేస్తూ ఉంటారు, అనవసరంగా మాటలతో మనల్ని ఎత్తుపడి పొడుస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు అన్న మాటల్ని అయితే ఒకటి మనం కోపంతో తిరిగి వాళ్ళతో గొడవ పడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. సో అలా తిరిగి కోపంతో వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పేసినప్పుడు ఒక్కొక్కసారి నలుగురి దృష్టిలో మనం ఎలా పడతాము అని అంటే ఏదో మనం గయ్యాలిలాగా లేకపోతే మన కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తిలాగా పడిపోయి సో అనవసరంగా మనల్ని మనం దిగజార్చుకునేటటువంటి అవకాశాలు కూడా వస్తాయి. అట్ ద సేమ్ టైం మనల్ని మనం కోల్పోతాం అన్నమాట కోపంలో. సో ఇంకా మనం మన ఆలోచనలో రాని మాటలు కూడా అనేస్తూ ఉంటాము. సో ఇది కరెక్ట్ కాదు వాళ్ళకి సమాధానం ఇవ్వడం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైనా సరే మనల్ని తక్కువ అంచనా వేసినప్పుడు దాన్ని మనసులో పెట్టేసుకొని బాధపడిపోతూ ఉంటాం. అంటే మనతో పాటుగా క్యారీ చేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. మరి వాళ్ళు మనల్ని అంటే మనం ఎలా వదిలేస్తాం, ఏదో ఇళ్ళలో దులిపేసుకొని వెళ్ళిపోలేము. సో అలా అని ఇప్పుడు ఆ ఎమోషన్ని మనలోనే పెట్టుకొని బాధపడిపోవడం వల్ల మనకే డిప్రెషను ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా థర్డ్ వన్ ఏంటి, వాళ్ళకి తిరిగి సమాధానం ఇవ్వాలి అని అంటే వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. అంటే పగ సాధించాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అనుకుంటాం అనమాట. వాళ్ళ మీద పగ సాధిస్తే మనకి ఏమొస్తుందండి, ఇంకా పోయేదే ఉంటది. ఎందుకంటే మనలో చెడు బుద్ధులు తిరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టే. ఒకళ్ళ మీద పగ సాధించాలి అని మనం ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టే కదా. సో ఇది కూడా కరెక్ట్ కాదు. మరి ఎలా సమాధానం చెప్పాలి అనే విషయానికి వస్తే ఎవరైనా సరే మనల్ని చులకన చేసి మాట్లాడినప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు మనం దానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలన్నమాట. సో ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బేసిక్గా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే ఇవేనండి. మనం మాట్లాడే తీరు, అక్కడ వెంటనే వాళ్ళకి ఇచ్చే సమాధానం చాలా షార్ప్గా అనిపించాలన్నమాట. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వంకర టింకరగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒకటి మనల్ని హర్ట్ చేయడానికి మాత్రం మాట్లాడతారు. కొంతమంది జోక్గా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మనతో ఎక్కువ ర్యాపో ఉన్న వాళ్ళే మనల్ని అవమానించినట్టు మాట్లాడడం అనేది ఎక్కువ జరుగుతుంది. మన చుట్టాల్లోనో బంధువుల్లోనో జాబ్ చేసే దగ్గర బాస్ లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళలోనే మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు అయితే రారు. కొత్త వాళ్ళకి అంత అవకాశం మనం ఎందుకు ఇస్తాం, వాళ్ళు అనే ఛాన్సే లేదు. ఆల్రెడీ మన గురించి తెలిసిన వాళ్ళే, అంటే మనం జాబ్ చేసే ప్రొఫెషన్ దగ్గర ఎవరో ఒకరు ఈ మాటలు అనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకి మనం తిరిగి సమాధానం ఇవ్వాలి అని అంటే సమయం సందర్భం చూసుకొని ఆ టైంలో ఎక్కువగా నిన్ను ఎవరు చులకన చేసి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని చూసుకొని వాళ్ళకి మనం సమాధానం అంటే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాల్లో ఎవరైనా సరే నిన్ను ఏదో తక్కువ అంచనా వేసినట్టు సంథింగ్ ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మాట్లాడతారు, నువ్వేం చేయలేవు ఏంటి. లేడీస్ విషయానికి వస్తే బేసిక్గా డబ్బుని, ఆస్తిని, అంతస్తుని టాలీ చేస్తూ లేకపోతే అవమానం, ఏదైనా ఫంక్షన్ నువ్వు సరిగా చేయలేదు, మీరు పార్టీలు సరిగా చేయలేదు, సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం చాలా నీట్గా సమాధానం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. అంటే మనకి ఇక్కడ మన పర్సనాలిటీని ఎలా మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఎలా ఉండాలంటే వాళ్ళు నువ్వు చిన్నప్పటి నుంచి నీ బుద్ధే ఇంత అని చెప్పేసి మనం చిన్న మాట అనాలన్నమాట. అంటే వాళ్ళు మనకి అంటున్నారు అనుకోండి, అవమానించే మాట వస్తుంది వాళ్ళ దగ్గర వచ్చేసింది ఆల్రెడీ అనేసారు అని అనుకోండి, దాన్ని మనం మనసులో పెట్టుకోకూడదు, కోపం పడాల్సిన అవసరం లేదు. నవ్వుతూ ఒక చిన్న మాట వాళ్ళకి అంటుకునేలాగా ఇచ్చేసేయండి. ఓ మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారా, మీ బుద్ధి ఇలాగే ఉంటుందా అని అనడం. సరదాగా ఇచ్చినట్టు ఉండాలి,
వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలన్నమాట. బుద్ధి దెబ్బకి రావాలి. ఓహ్! నేను తినకి ఇలా అన్నాను కదా! అందుకే నన్ను వెంటనే ఇలా అంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటారు. అంటే ఇప్పుడు బాడీ షేమింగ్ గూడా చేస్తూ ఉంటారు. మీరు లావుగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు. సో, ఇలాంటి అవమానాలు గూడా వస్తూ ఉంటాయన్నమాట. అంటే అప్పుడు ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనకు కొంచెం హర్టింగ్‌గా అనిపిస్తది. సో, అలాంటప్పుడు మనం తిరిగి సమాధానం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఓహ్! రియల్లీ ఇది నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను. థాంక్ యూ. నువ్వు కూడా నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించినందుకు. థాంక్ యూ వెరీ సో మచ్ అని అనడం. లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఏదైనా పాయింట్ దొరుకుతుందా అని చెప్పేసి తిరిగి సమాధానం చెప్పడానికి చూడడం. సో, ఇలాంటివి మనం ఆలోచించాల. అంతేగాని వాళ్ళన్నారని చెప్పేసి మనం ఎక్కువగా తీసుకోవడం కాదు. ఇక్కడ మీకొక చిన్న స్టోరీ చెప్తాను. ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. అయితే ఒక అమ్మాయి బాగా డబ్బున్నోళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి పేదింటోళ్ళ అమ్మాయి. సో, ఈ డబ్బున్నోళ్ళ అమ్మాయి ఎక్కువగా ఈ పేదింటోళ్ళ అమ్మాయితోనే ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ చేసేదనమాట కాలేజ్‌లో. సో, అందరి దగ్గర తన గొప్పలు చెప్పుకోవడానికి అయ్యేది గాదు. సో, ఈ అమ్మాయి దగ్గర గొప్పలు చెప్పుకొని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ అమ్మాయిని అవమానించినట్టు మాట్లాడేది. అంటే, "నా డ్రెస్ చూసావా ఎంత బావుందో? నీ డ్రెస్ చాలా పార్టీకి నువ్వెప్పుడు ఈ డ్రెస్సే యేసుకొస్తావు. నీ దగ్గర మంచి పెట్టుకోవడానికి నీ దగ్గర ఏమి వస్తువులు కూడా లేవు." అంటే చిన్న చూపు. అవమానించినట్లుగా ఫ్రెండ్స్ ముందు కూడా మాట్లాడేది. వీళ్ళకసలు ఏముండవు తెలుసా? వీళ్ళు వే అంటే వేస్ట్ అని డైరెక్ట్‌గా అనడం కాకుండా తిన దగ్గర ఉన్నదాన్ని పొగుడుకోవడం, వాళ్ళ దగ్గర లేవని చెప్పడం ఇలా చేస్తూ ఉండేదనమాట. పాపం ఈ పేదింటి అమ్మాయికి చాలా బాధ కలిగేది మనసు లోపల. ఎందుకు అస్తమాను తను కొనుక్కున్న వస్తువులన్నీ నాకు చూపించుకుంటా ఉంటే బావుండు. ఎందుకంటే ఆ ఏజ్‌లో మనకు కూడా అలాగే ఉండాలి, తిరగాలి అనే ఇది ఉంటది కదా! సో, ఈ అమ్మాయి అస్తమాను దాన్ని ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతదనమాట. ఇన్సల్ట్ చేస్తుంది. కావాలని పర్టిక్యులర్‌గా ఇన్సల్ట్ చేస్తుంది ఈ అమ్మాయి. సో, ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతుంది తిను గూడా. ఇలా ఇన్సల్ట్‌గా ఫీల్ అయిన ప్రతిసారి ఈ అమ్మాయి సరిగ్గా చదవలేకపోయేది. అంటే స్టడీస్ మీద దృష్టి పెట్టలేకపోయేది. సో, కాలేజు ఇంకా అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తినకి మార్క్స్ కూడా చాలా తక్కువొస్తాయన్నమాట. సో, ఇంకా వాళ్ళ పేరెంట్స్‌తో కూడా చెప్తది. ఆళ్ళు మంచి బట్టలేసుకుంటున్నారు. అది ఇది నా దగ్గర సరిగ్గా లేవు అని బాధపడుతూ ఉంటది. అయితే వాళ్ళ అమ్మ చెప్తదనమాట. "నువ్వు ఇలా బాధపడుతున్నావు కదా! నాన్న నిన్ను చాలా కష్టపడి చదివిస్తున్నారు. మనకున్న దానికంటే ఎక్కువే నీకు చదివిస్తున్నారు. నువ్వు ఎందుకు దాన్ని పర్సనల్‌గా తీసుకుంటున్నావు? బాధపడకు. దానికి గల సొల్యూషన్ ఏంటో నువ్వు చూడు. అసలు నీ ఫ్రెండు తన దగ్గర ఉన్నది ఏదైతే ఉందో దాన్ని గొప్పగా చెప్పుకొని తిరుగుతుంది. నీ దగ్గర ఉన్నదాన్ని కూడా నువ్వు గొప్పగా చెప్పుకొని తిరగడానికి ట్రై చెయ్యు. తను అవమానించిందని చెప్పేసి నువ్వు అవమానంగా ఫీల్ అవ్వకు. దాని నుంచి ఎలా బయటకి రావాలో ఆలోచించు. తను ఏమన్నది మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మన దగ్గర ఉన్న లోపాన్ని ఎత్తి చూపించింది రైట్. అంటే అది అవమానించింది. ఆ అవమానం ఈ రోజు నీకు తొలిమెట్టు. గుర్తుపెట్టుకో నువ్వు దాన్ని బాగాన. నిన్ను ఏదైతే వేలెత్తి చూపించిందో ఆ వేలు మళ్ళీ వాళ్ళకే తిరిగి చూపించేలాగా నువ్వు సవాల్ విసిరు. నువ్వు చెయ్యు. సో, దానికి పరిష్కారం ఏంటో ఆలోచించు అని చెప్పేసి చెప్తదనమాట ఆళ్ళమ్మ అంతా. ఆ తర్వాత ఇంక ఈ అమ్మాయి ఏం చేస్తదంటే, సో, ఇద్దరు కూడా ఫర్దర్ స్టడీస్‌కి వెళ్తారు. సో, ఈ అమ్మాయి డబ్బున్న వాళ్ళ అమ్మాయి ఉంది గదా! మంచిగా ఒక మంచి డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకుంటది. తన లైఫ్ అలా ఎళ్ళిపోతది. తినేమో తర్వాత తిన లైఫ్ ఇద్దరు కూడా ఇంక ఈ అమ్మాయి ఏమనుకుంటదంటే, వాళ్ళ అమ్మ చెప్పగానే తినతో ఫ్రెండ్‌షిప్ అది కట్ చేయడానికి చూస్తదనమాట. నువ్వు తనతో ఎక్కువగా మింగిల్ అవ్వకు. నీ గోల్ ఏంటో ఆ గోల్ మీద ఫోకస్ చెయ్యి అని అన్నీ చెప్తది. సో, ఇంక అక్కడి నుంచి తినతో ఫ్రెండ్‌షిప్ అనేది కట్ చేస్తది. మధ్య మధ్యలో ఈ డబ్బున్నోళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం కానివ్వండి చేసేది కాదు. ఇంక తనతో మాట్లాడలేదు. పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. అయిపోయింది. అంతా అయిపోయింది. సడెన్‌గా ఒక రోజు ఈ డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే ఒక మంచి పార్టీ జరిగిందనమాట. వీళ్ళ హస్బెండ్ ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. సో, పార్టీ అయితే జరుగుతది. సో, ఆ పార్టీలోకి అందరూ వస్తారనమాట. ఆ రోజు ఈ అమ్మాయి సడెన్‌గా తిన కాలేజ్ ఫ్రెండ్ ఎవరైతే పేదింటి అమ్మాయి ఉందని చెప్పేసి అన్నాను కదా! సో, తను తన పేరు ఫర్ ఎగ్జాంపుల్ రేఖ అనుకుందాం. తన పేరు సుకన్య అనుకుందాం. సో, సుకన్య రేఖని చూస్తదనమాట. రేఖని చూసి తను రేఖలా ఉందే, నా కాలేజ్ ఫ్రెండ్‌లా ఉంది అని చెప్పేసి అనుకుంటది. సో, కాలేజ్‌లో ఒక తింగరదానిలాగా పెద్దగా ఏదో పేదింటోళ్ళు అంటే ఎలా ఉంటారు? సో, రేఖ వేసుకునే బట్టలన్నీ కూడా చాలా పూర్‌గా, తను చాలా నార్మల్‌గా అలా ఉండేది. ఆ ఫంక్షన్‌లో తను మంచి బట్టలు వేసుకొని ఒక పాష్‌గా
చాలా బాగా ఉంటదనమాట. చాలా బాగా రెడీ అయ్యి ఉంటదనమాట. ఏంటి రేఖలా ఉంది అని చెప్పేసి అనుకుంటది. వెళ్ళి అక్కడికెళ్ళి మాట్లాడుతది. "ఏ రేఖ ఏంటి ఇక్కడున్నావు? బాగున్నావా? ఎలా ఉన్నావు?" అది ఇది అని చెప్పేసి అడుగుతదనమాట. అడగగాల్నే ఇలా అడుగుతది. మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా పక్క నుంచి సుకన్య అన్నాను గదా! సుకన్య వాళ్ళ హస్బెండ్ వస్తారనమాట. "సుకన్య తెలుసా నీకు ఈ అమ్మాయి రేఖ? మన ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుంది. చాలా ఇంటెలిజెంట్ గర్ల్. మంచి ఇప్పుడు మంచి చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తది. ఏదైతే మన బిజినెస్ ఉందో, మన బిజినెస్‌కి తిను కూడా ఒక పిల్లర్ లాంటిదనే చెప్పొచ్చు. చాలా మంచి పిల్ల" అని చెప్పేసి పరిచయం చేస్తాడనమాట. పరిచయం చేస్తే తిను షాక్‌లో ఉంటది. ఎందుకంటే, ఏంటి నేను చూసిన రేఖ అసలు తింగరదానిలాగా వాళ్ళకసలు డబ్బులే లేవు. ఎప్పుడు చూసినా ఏదో నార్మల్‌గా ఉండేది అని చెప్పేసి తినకి మనసులో జెలస్ ఫీల్ అయిపోతుందనమాట సుకన్యకి. ఎందుకంటే, నా ముందు ఒక పేదింట్రాలుగా ఉండేది. ఒక జాబ్ చేసేసుకొని డబ్బులు సంపాదించేస్తుంది. ఇంత పాష్‌గా ఉంటుంది. తిను బిజినెస్ మ్యాన్ వైఫే అయినా సరే తినకంటే తిను గొప్పగా కనిపిస్తుందిప్పుడు. ఎందుకంటే తిను చదువుకుంది కానీ జాబ్ ఏం చేయట్లేదు. ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉంటుంది. నార్మల్‌గా తినుంటుందనమాట. సో, ఓకే. పార్టీ అయిపోయింది. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఎలా అయినా సరే రేఖని కలిసి మాట్లాడాలి. అసలు తనకేంటి ఎంత మంచి జాబ్ రావడం ఏంటి అది ఇది అని చెప్పేసి నైట్ అంతా నిద్ర పట్టదనమాట. వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ హస్బెండ్‌ని అడుగుతది. తను ఎవరు ఏంటి? ఎప్పటినుంచి మీకు పరిచయం? అని నార్మల్‌గా అడుగుతదనమాట. తను మా క్లాస్‌మేటే అని చెప్తది. సో, చెప్తే తను బాగా చదువుకొనొచ్చింది. నాకిలాగా ఒక టైంలో ఇంటర్వ్యూకొచ్చినప్పుడు పరిచయము. సో, మన ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుంది. వాళ్ళ హౌస్ ఇక్కడుంటది. తనకు మ్యారేజ్ అయింది. తను వెల్ సెటిల్డ్ అన్నీ కూడా చెప్తాడనమాట. ఇంక నెక్స్ట్ డే ఎలా అయినా సరే రేఖని మీట్ అవ్వాలి అని చెప్పేసి సుకన్య రేఖ ఇంటికైతే వెళ్తది. సుకన్య రేఖ ఇంటికి వెళ్ళి హౌసు చూస్తదనమాట ఫస్టు. ఫ్లాట్‌లో ఉంటున్నారా మీరు? మంచిగా ఫ్లాట్ కొనుక్కున్నారా? అని చెప్పేసి తన మాటల్లోనే ఒక రకమైన కుళ్ళు బుద్ధి ఉందనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళే డబ్బున్నవోళ్ళు, వీళ్ళు పేదోళ్ళు, చిన్న చూపు చూడడం కదా తినకలవాటు. సో, చూస్తది అన్నీ చూసి మాట్లాడుతదనమాట. ఆహ్, అయినా మా ఇల్లు చాలా పెద్ద ఆళ్ళ ఇల్లుని చూసి అంటదనమాట. "ఓహ్! ఓకే. నువ్వు జాబ్ చేస్తున్నావా?" అంతా ఇంత అప్రిషియేట్ చేయదు. కంగ్రాచ్యులేషన్స్ చెప్పదు. ఏమీ చెప్పదు. ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ తిన దగ్గరున్న దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఎలాగా? తనని అవమానిస్తూ ఆహ్, "మా ఇల్లయితే చాలా పెద్ద విల్లా తెలుసా నీకు? చాలా బావుంటుంది. మా ఇంట్లో అయితే ఇన్ని కార్లున్నాయి. నాకైతే ఇన్ని నగలున్నాయి. అన్నున్నాయి." అన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తుందనమాట. కాలేజ్ టైమ్‌లో రేఖ అన్న అమ్మాయి తను అన్నీ అలా చెప్పి తిన్ని చులకన చేసి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తనలో తనే పెట్టుకొని కుమిలిపోయింది తప్పితే. తనకి తిరిగి సమాధానం చెప్పలేదు. ఏ సో, ఇప్పుడు మాత్రం తను ధైర్యంగా ఒక మాట నోరు విప్పుతదనమాట. ఏమంటదంటే, "ఓహ్! అవునా? మీ హౌసు మీ మామగారు కట్టించారా? లేకపోతే నీ ఓన్‌గా నీ డబ్బులతో కొనుక్కున్నావా?" అని అడుగుతది. తను షాక్‌లో ఇలా నిల్చొని ఉండిపోద్దనమాట. యూ నో సుకన్య, నేను కష్టపడి సంపాదించి ఈ హౌస్ కొనుక్కున్నాను. ఇది మా కష్టార్జితం. నాకు మా అమ్మాలో, ఇంకొకలో ఇవ్వలేదు. కానీ నిజం చెప్తున్నాను, దీనికి కారణం నువ్వే. నీ వల్లనే నేను ఈరోజు ఇంత గొప్పగా ఉంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు నన్ను చాలా అవమానించావు. నీ మాటలతో నన్ను ప్రతి క్షణం ఇబ్బంది పెట్టావు. నీ దగ్గర డబ్బుంది అనే పొగరుతో నన్నెప్పుడు చులకనగా చూస్తూ ఉన్నావు. సో, నా దగ్గర లేదు అనే బాధతోటే నేను ఈరోజు కష్టపడి, చదివి, మంచి జాబ్ సంపాదించుకొని ఎలా అయినా సరే నేను మంచిగా ఎదగాలి అని అనుకోని, నిన్ను నా మైండ్‌లో ఉంచుకొని మాత్రమే కేవలం నేను ఎంత డబ్బు, హోదా సంపాదించగలిగాను అని సమాధానం ఇస్తది. ఎంత బావుందో కదండీ స్టోరీ నిజంగాన. దెబ్బకి సుకన్య అన్న అమ్మాయి నోరు మూసుకొని కుక్క తిప్పకుంటా అలా షాకయ్యి ఉంటదనమాట. సో, ఈలోగా లోపల నుంచి ఆహ్, వాళ్ళ మదరొస్తారు. రేఖ వాళ్ళ మదరు. "ఏ చాలు ఆపండి. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా! కాలేజ్ ఫ్రెండ్స్ కదా! ఎందుకు అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉండండి" అని చెప్తది. ఇంక తర్వాత తిను మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోద్దనమాట. అప్పుడు వాళ్ళ అమ్మతో రేఖ అంటదనమాట. "అమ్మా, తనకి నేను అప్పుడు తప్పు చేశాను. నోరు ఎత్తడానికి నన్ను అవమానించిన ప్రతిసారి కూడా తిరిగి సమాధానం ఇవ్వకుండా నాలో నేనే బాధపడిపోయాను. తప్పితే ఎప్పుడు కూడా తిరిగి సమాధానం చెప్పలేదు. నిజం చెప్పాలంటే పగతో సాధించాననే చెప్పాలిది. కాకపోతే నా దగ్గర ఈ పగ అనే వర్డ్ తను యూజ్ చేస్తది. చేస్తే ఆళ్ళమ్మ అంటదనమాట.
తప్పమ్మా, ఎప్పుడు పగతో మనం ఇలా సాధించాలని చూడకూడదు అని అంటే, సారీ అమ్మా నేను ఈ వర్డ్ చెప్పినందుకు, కాకపోతే తనకి తిరిగి ఎలాగైనా సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంలో నా స్వార్థం కూడా ఉంది. నేను సంపాదించాలి, నాన్నని నిన్ను బాగా చూసుకోవాలి అనేది కూడా ఉంది. సో ఫస్ట్‌లో నేను తనన్న మాటలకి చాలా కుమిలిపోయాను. కానీ నువ్వు ఎప్పుడైతే వదిలేసి దానికి గల పరిష్కారం ఏంటో చూడు, అవమానం జరిగిన చోట మనం అలా ఆగిపోకూడదు అని నువ్వు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకొని నేను వెళ్ళాను. నా మైండ్‌లోంచి తనన్న మాటల్ని అన్నీ కూడా దూరం పెట్టడానికి ట్రై చేసి, ఆ దృష్టి అంతా కూడా స్టడీస్ మీద పెట్టాను. అందుకే ఈరోజు ఇంత మంచిగా సాధించగలిగాను అని చెప్పేసి. సో ఇలా మనల్ని మనం ఎక్కడైతే అవమానించబడతామో ఆ చోటే తిరిగి రిప్లై ఇవ్వగలగాలి మనం. అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అండ్ ప్రతిసారి వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కుదిరితే రెస్పాండ్ అవ్వు, అంతేగాని బాధపడకు. బాధపడడం వల్ల నిన్ను నువ్వు కోల్పోతావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఏదైతే చేసిందో మనకి ఈ స్టోరీలో, ఒకళ్ళు మనల్ని ఒక మాట అన్నారు అని అంటే అన్నివ్వండి. దాన్ని ఆ మాటల్ని మీరు తీసుకోకండి. అందులో ఉన్న మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు దేని వేలెత్తి చూపించింది, నీ దగ్గర డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. సో ఆ డబ్బు సంపాదించడానికి ఈ అమ్మాయి అడుగులు వేసింది. సో పొగరగా నువ్వు ఇది చెయ్యలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఇలాంటి పర్సన్వి, నువ్వు అలాంటి పర్సన్వి అంటే, నీలో అంటూ ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటకు తీసి దాన్ని మెరుగుదిద్దడానికి మనం ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఎవ్వరూ దేనికి పనికి రాని వాళ్ళు అయితే కాదండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. మనం మన తెలుగు బుక్స్‌లో అందుల లిపి గురించి చదువుకున్నాము. అతనికి ఏమో కళ్ళు కనిపించవు. సో అతను అందుల కోసం, అంటే బ్లైండ్‌గా ఉండే వాళ్ళ కోసం ఒక లిపినే కనుక్కున్నాడు. సో ఇంకా ఎంతో మంది కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, మనకి ఎన్నో ఇన్స్పిరేషన్‌గా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా అవమానాలు పడే వచ్చారు. ప్రతి ఒక్కరు అవమానం పడే వస్తారు. అవమానాన్ని పెద్దగా తీసేసుకోకుండా వాళ్ళ అన్న మాటకి మీ రూపంలో మీరు ఎలాంటి సమాధానం ఇవ్వగలరో దాన్ని నేర్చుకోండి. అంతేగాని దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. వాళ్ళకి సమాధానం మీరు ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి మీ దగ్గర అంటూ మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. దాన్ని గుర్తించండి, దాన్ని బయటకు తీయండి. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి కామెంట్ బాక్స్‌లో. సో మీరిచ్చే కామెంట్ నాకు చాలా 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 ఆనందాన్ని ఇస్తుందన్నమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. సెలవు. బాయ్ బాయ్.